ఒకే కథాంశంతో తెలుగులో పోటాపోటీగా సినిమాలు రావడం 1934లోనే జరిగింది. ఆ ఏడాది విడుదలైన చిత్రాలు 4 అయితే ఈ 4 పోటీ చిత్రాలే కావడం విశేషం. 2 రామదాసులు, 2 సావిత్రులు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇలాంటి పోటీ లేదని చెప్పాలి. 1936లో మళ్ళీ పోటీ మొదలైంది. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణం. వీటిల్లో ద్రౌపది వస్త్రాపహరణం విజయం సాధించింది. నిర్మాణ వ్యయం పెరగడంతో ఇలా పోటాపోటీగా సినిమాలు తీసే ధోరణి తగ్గింది. చాలా కాలం తర్వాత 1950లో మళ్ళీ ఇలాంటి పోటీ జరిగింది. 72 ఏళ్ల నాడు జరిగిన ఈ పోటీ గురించి, ఆ చిత్రాల వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒకే కథాంశంతో పోటాపోటీగా తయారైన ఆ 2 సినిమాలు లక్ష్మమ్మ, శ్రీ లక్ష్మమ్మ. ఒక చిత్రంలో సిహెచ్ నారాయణరావు హీరో, మరో సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరో. ఆ సినిమాలో కృష్ణవేణి టైటిల్ రోల్ పోషిస్తే ఈ చిత్రంలో అంజలీదేవి హీరోయిన్. నిజం చెప్పాలంటే లక్ష్మమ్మ కథను 1947లోనే మహతి పిక్చర్స్ సంస్థ ప్రారంభించింది. భానుమతిని హీరోయిన్గా ఎన్నుకున్నారు. నారాయణరావు హీరో. లక్ష్మమ్మ కథ మీద మొదటి నుంచి కృషి చేసిన త్రిపురనేని గోపిచంద్కు రచనా బాధ్యతలు అప్పగించారు. రామకృష్ణ దర్శకుడు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత భానుమతికి నిర్మాత పెందుర్తి సుబ్బారావుకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆమెను తీసేసి మాలతిని హీరోయిన్గా తీసుకొని మళ్ళీ మొదటి నుంచి షూటింగ్ ప్రారంభించారు. భానుమతి భర్త రామకృష్ణ దర్శకుడు కావడంతో ఆయన్ను కూడా తీసేసి రచయిత గోపిచంద్కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ కూడా జరిగింది. అన్నీ సవ్యంగా జరిగి ఈ సినిమా ఆ ఏడాది విడుదలై ఉంటే ఘంటసాలకు సంగీత దర్శకుడిగా అదే తొలి చిత్రం అయి ఉండేది. తనను సినిమా నుంచి తొలగించడంతో ఆగ్రహించిన భానుమతి నిర్మాత పెందుర్తి సుబ్బారావు మీద కేసు వేశారు. ఆవిడే తమకు తీరని నష్టం కలిగించిందంటూ సుబ్బారావు ఆమె మీద కేసు పెట్టారు. కోర్టు వ్యవహారం అంటే అంత తేలిక కాదు కదా. కోర్టు చుట్టూ తిరగాల్సి రావడంతో నిర్మాత సుబ్బారావు ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయారు. లక్ష్మమ్మ షూటింగ్ ఆగిపోయింది. అన్నీ కూడగట్టుకొని 1949 ద్వితీయార్థంలో మళ్ళీ లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఈసారి హీరోయిన్ మారిపోయింది. మాలతీకి బదులు కృష్ణవేణిని తీసుకున్నారు. స్టార్ కంబైన్స్ స్టూడియోలో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆగిపోయింది. హీరోయిన్ కృష్ణవేణికి మాత్రం లక్ష్మమ్మ పాత్ర మీద మమకారం ఏర్పడింది. అందుకే తన భర్త మీర్జాపురం రాజావారిని ఒప్పించి పెందుర్తి సుబ్బారావు నుంచి వాళ్ళ రికార్డు చేసిన పాటలతో సహా స్క్రిప్ట్ని కొనేశారు. గోపీచంద్ దర్శకత్వంలోనే లక్ష్మమ్మ షూటింగ్ ప్రారంభించారు. శోభనాచల సంస్థ ఈ సినిమాను టేక్ ఓవర్ చేయడంతో తమ సంస్థ పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్ టీవీఎస్ శర్మను కూడా కళాదర్శకుడిగా నియమించారు కృష్ణవేణి. మహతీవారి లక్ష్మమ్మ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా ఉన్న ఎస్విఎస్ రామారావుకు ఇది చాలా బాధ కలిగించింది. ఆయనలో పంతం పెరిగి మహతీవారి చిత్రం కోసం తను వేసిన సెట్టింగ్స్, స్కెచ్లు, ఆర్టిస్టుల గెటప్స్ అన్నీ తీసుకువెళ్ళి దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్యకు చూపించి ఈ సినిమా మీరు తీస్తే బాగుంటుందని చెప్పారు. బలరామయ్య ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో అక్కినేని అంజలీదేవి జంటగా స్వప్న సుందరి చిత్రం తీస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపేసి శ్రీ లక్ష్మమ్మ చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించారు. ఆ విషయం తెలిసి మీర్జాపురం రాజా ఘంటసాల బలరామయ్యని పిలిచి మాట్లాడారు. అయినా ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో పోటీ అనివార్యమైంది. 1949 డిసెంబర్ 29న శోభనాచల స్టూడియోలో లక్ష్మమ్మ షూటింగ్ మొదలైంది. 1950 జనవరి 5న శ్రీ లక్ష్మమ్మ షూటింగ్ ప్రారంభించారు బలరామయ్య. 2 పెద్ద సంస్థలు ఇలా పోటీగా చిత్ర నిర్మాణం ప్రారంభించడంతో చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. అప్పటి చిత్ర నిర్మాణ వ్యయం 4 లక్షల రూపాయలకు పెరిగింది. అయినా ఎవ్వరూ మెట్టు దిగే పరిస్థితి కనబడలేదు. ఇరు పక్షాల వారు తమ బలగాలను సిద్ధం చేసుకొని రంగంలోకి దిగారు. నాగయ్య వంటి 4-5 నటులు తప్ప ఆనాటి ప్రముఖ తారాగణం ఏదో ఒక చిత్రానికే పరిమితం అయ్యారు. లక్ష్మమ్మ చిత్రంలో కృష్ణవేణి, సిహెచ్ నారాయణరావు, రుక్మిణి, హేమలత, లింగమూర్తి తారాగణం. శ్రీ లక్ష్మమ్మ చిత్రంలో అక్కినేని, అంజలీదేవి, జీవరలక్ష్మి, సూర్యప్రభ ముఖ్య తారాగణం. ఈ కథలో హీరో వెంకయ్య నాయుడు వ్యసనపరుడు.
అక్కినేని ఇమేజ్కు ఏమాత్రం తగని పాత్ర అయినా నటుడిగా తనకు జన్మ ఇచ్చిన బలరామయ్య మీద అభిమానంతో ఈ చిత్రాన్ని అంగీకరించారు అక్కినేని. అలాగే అంతవరకు వ్యాంప వేషాలు పోషించిన అంజలి తొలిసారిగా ఈ చిత్రంలో సాధ్వి వేషం వేశారు. నువ్వు వ్యాంపు వేషాలకు పనికొస్తావు కానీ పతివ్రత వేషాలు వేయలేవు అని కృష్ణవేణి హేళనగా మాట్లాడడంతో అంజలీదేవి ఛాలెంజ్గా తీసుకుని ఈ పాత్ర పోషించారు. లక్ష్మమ్మ చిత్రానికి 3 యూనిట్లు పనిచేశాయి. గోపీచంద్ ఆధ్వర్యంలో 1 యూనిట్, సి పుల్లయ్య, చిత్రపు నారాయణమూర్తి మరో 2 యూనిట్స్కు దర్శకత్వం వహించారు. చిత్రపు నారాయణమూర్తి పగల సన్నివేశాలు చిత్రీకరించి రాత్రిళ్ళు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చునేవారు. ఇక ప్రతిభ వారి శిబిరంలో బలరామయ్య, వేదాంతం రాఘవయ్య, ఎస్విఎస్ రామారావుల సారథ్యంలో 3 యూనిట్లు పనిచేశాయి. ఈ 2 శిబిరాల మధ్య వేగులు తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు రికార్డు చేసిన పాటలు, చిత్రీకరించిన సన్నివేశాల గురించి వీళ్ళు తీసిన వాటి గురించి వాళ్ళకి అనుక్షణం ఈ వేగులు చేరవేస్తూ ఉండేవారు. దానిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు సృష్టించడం, డైలాగులు మార్చి రాయడం జరిగేది. ఇప్పుడంటే ఫిల్మ్తో పని లేదు, కానీ ఆ రోజుల్లో ముడి ఫిల్మ్ లేకపోతే పని జరిగేది కాదు. ప్రతిభా శిబిరంలో చాలాసార్లు నెగిటివ్ అయిపోయేది. బొంబాయి నుంచి ఎప్పటికప్పుడు విమానంలో ఫిల్మ్ తెప్పించేవారు. ఆ రోజుల్లోనే శ్రీలక్ష్మమ్మ చిత్రం కోసం 4 లక్షలు ఖర్చు పెట్టారు బలరామయ్య. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ నిద్రాహారాలు మాని పనిచేయడంతో షూటింగ్ అయ్యాక వారందరికీ 4 నెలల జీతం బోనస్గా ఇచ్చారు బలరామయ్య. మీర్జాపురం రాజా మాత్రం ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తక్కువ బడ్జెట్లో చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఒక సినిమా తీయడానికి కనీసం 6 నెలలు పట్టేది. కానీ ఈ 2 చిత్రాలు 45 రోజుల్లోనే తయారు కావడం చాలా విశేషం. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఒకే రోజు అంటే 1950 ఫిబ్రవరి 26న లక్ష్మమ్మ, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ పోటీలో లక్ష్మమ్మ చిత్రం విజయం సాధించింది. ప్రతిభ వారి చిత్రంలో ప్రముఖ తారాగణం ఉన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఇందులో కస్తూరి శివరావు చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగులు మాస్ ఆడియన్స్కి నచ్చిన పై తరగతుల వారికి జుగుప్స కలిగించాయి. కింద నుంచి ఒకటే మూత, ఆ మూటలో ఏముంది, అప్పడాల కర్ర, ఆవకాయ బద్ద, ఇంతేగా వంటి డైలాగులు విమర్శకు గురయ్యాయి. లక్ష్మమ్మ, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాల తర్వాత మరో 25 ఏళ్ల వరకు ఎవరు పోటీ చిత్రాల నిర్మాణం జోలికి పోలేదు. ఎన్టీఆర్ దాన వీర శూరకర్ణ, కృష్ణ కురుక్షేత్రం చిత్రాలను పోటాపోటీగా నిర్మించి మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.